ఓం శాంతి. అంతిమ సమయానికి అంతిమ తయారీ, చివరి సమయం యొక్క చివరి ప్రిపరేషన్. అంతిమ సమయం కోసం బాబా మనందరికీ లాస్ట్ సీన్, చివరి దృశ్యం ఎలా ఉంటుందో, ఈ ప్రపంచం యొక్క ఆ చిత్రం ఎలాంటిదో చాలా స్పష్టమైన రీతిలో మన ముందు ఉంచారు. బాబా పిల్లలైన మనందరం దీన్ని అర్థం చేసుకుంటాము, తెలుసుకుంటాం. అంతేకాదు, ఇది ఇప్పుడు అంతిమ సమయమే అని మనస్ఫూర్తిగా అనుభూతి కూడా చెందాము. అందరికీ అనుభూతి వచ్చేసింది కదా. అంతిమ సమయం యొక్క ఆ దృశ్యం ఎలా ఉంటుందనే దానిపై ఈరోజు మనం 4 విషయాల్ని తెలుసుకుందాం. మొదటిది పంచభూతాల ప్రకోపం, రెండవది సంబంధాలు మరియు సంపర్కాలలో ఒకరితో ఒకరికి వచ్చే ఘర్షణలు, మూడవది శారీరక కర్మభోగం, నాలుగవది తమో ప్రధాన ఆత్మల లేక ఈవిల్ సోల్స్ యొక్క ప్రకోపం. ఈ 4 విషయాలు కూడా అంతిమ సమయంలో జరగనున్నాయి. అంతిమ సమయం ఎలా ఉంటుందో బాబా ఇంకా వివరంగా వర్ణించారు. ప్రస్తుత కాలంలో ఏ సమయంలో ఏ తత్వం వల్ల ప్రకోపం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అది భూకంపం కావచ్చు, తుఫాను కావచ్చు, లేక అతివృష్టి, అనావృష్టి కూడా కావచ్చు. బాబా ఒక మురళిలో చెప్పారు, ప్రస్తుతానికి ఒక్కొక్క తత్వమే తన రూపాన్ని చూపిస్తుంది. మొన్న మధ్య అమెరికాలో అడవుల్లో ఎంత పెద్ద మంటలు అంటుకున్నాయంటే అవి అస్సలు అదుపులోకే రాలేదు. ఎంతమంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం కూడా ఎంతగా ఆందోళన చెందింది. ఈ విధంగా వేరువేరు సమయాల్లో వేరువేరు తత్వాలు తమ రూపాన్ని చూపిస్తున్నాయి. కానీ బాబా చెప్పారు, ఒక సమయం వస్తుంది, అప్పుడు ఈ 5 తత్వాలు కలిసి గ్రూప్ డ్యాన్స్ చేస్తాయి అని. గ్రూప్ డ్యాన్స్లో అందరూ కలిసే చేస్తారు కదా, అలాగే ఈ 5 తత్వాలు ఒకేసారి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి సమయం రాబోతుంది. అంతిమ సమయం అలా ఉంటుంది. దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి? కలియుగం అంతిమ సమయంలో ఆత్మల యొక్క స్థితి మరియు మానసిక స్థితి ఎలా తయారవుతుందంటే, చిన్న చిన్న విషయాలకే ప్రతి క్షణం వారి స్థితి కదిలిపోతుంది. వారు అంటారు, నా ముందు వారు ఇలాంటి ప్రవర్తన చేశారు, అందుకే నా స్థితి చలించిపోయింది. వారు అలా మాట్లాడారు, వారు ఇది చెయ్యలేదు, వారు అది చేశారు అని. ఇటువంటి లౌకిక విషయాలలో చాలా త్వరగా డిస్టర్బ్ అవ్వడం మరియు స్థితి చలించిపోవడం జరుగుతుంది. మనుషులు అలా కదిలిపోవడం వల్ల దాని ప్రభావం భూమి మీద కూడా పడుతుంది. అందువల్లనే భూకంపాలు వస్తాయి. భూమి మీద నివసించే వారే కదిలిపోతున్నారు కాబట్టి దాని ప్రభావం భూమి మీద పడుతుంది. అందుకే భూకంపాలు వస్తూ ఉంటాయి. గతంలో కూడా భూకంపాలు వచ్చేవి, కానీ ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం భూకంపం వచ్చింది అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో ప్రతి రోజు వార్తల్లో ఇక్కడ భూకంపం వచ్చింది, అక్కడ భూకంపం వచ్చింది అని వింటూనే ఉన్నాం. ఎందుకంటే మన మనోస్థితి చలించే వేగం చాలా పెరిగిపోయింది. అందుకే అవి కూడా కదులుతున్నాయి. అలాగే సునామీలు వస్తున్నాయి. మన ఆలోచనల్లో వచ్చే సునామీలే బయట కూడా సునామీలను తీసుకొస్తున్నాయి. సూక్ష్మంగా లోపల ఏదైతే జరుగుతుందో అదే తర్వాత బయట కూడా జరుగుతుందని బాబా మనకు చాలా బాగా అర్థం చేయించారు. మనసులోని సంకల్పాలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా ఏదైనా అనగానే ఆలోచనల వేగం పెరిగిపోతుంది. ప్రతికూల ఆలోచనలు చాలా వేగంగా సాగుతాయి. కొన్నిసార్లు ఎంత తీవ్రంగా ఆలోచనలు వస్తాయంటే మనిషి తల పట్టుకుని కూర్చుండిపోతాడు. దీన్ని ఇప్పుడు ఎలా ఆపాలి, నేను ఎలా నియంత్రించుకోవాలి అనేసి. కాబట్టి ఈ సంకల్పాల సునామీనే బయట కూడా సునామీని తీసుకొస్తుంది. అలాగే చాలా చిన్న విషయానికే మనం ఎంతగా విరుచుకుపడతాం. విషయం చిన్నదే అయినా మనం ఎంతో మాట్లాడతాం, అలా విరుచుకుపడతాం. దానినే అతివృష్టి అంటారు. ఎదుటివారు అంటారు కదా, అన్నయ్య ఇది అంత పెద్ద విషయం కాదు కదా, మీరు దీనికి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు విరుచుకుపడుతున్నారు అని. అదే అతివృష్టి. అలాగే కొన్నిసార్లు చూడండి, స్థితి ఎలా ఉంటుందంటే ఎంతగానో నీరస చెందుతారు.
ముఖంలో ఏమాత్రం కాంతి ఉండదు. ఒక రకమైన ఎండిపోయినట్లుగా ఉంటుంది. జీవితం ఎండిపోయినట్లు, ఎటువంటి ఆనందము లేదు, ఎటువంటి మజా లేదు, ఏది నచ్చడం లేదు. చివరికి మునుపు బాగా నచ్చిన విషయాలు కూడా ఇప్పుడు నచ్చవు. కొన్నిసార్లు అది మాటల్లో కూడా బయటపడుతుంది. నా జీవితమే చాలా ఎండిపోయినట్లు, నిస్సారంగా అయిపోయింది, రూకీ సూకీగా అయిపోయింది అని. కాబట్టి ఈ భూమి కూడా రూకీ సూకీగా ఎండిపోయినట్లు అయిపోతుంది. దీనికి కారణం మనమే. ఈ 5 తత్వాలపై మన కర్మల ప్రభావం, మన సంకల్పాల మరియు మాటల ప్రభావం పడుతుంది. మరి ఇప్పుడు ఈ తత్వాలకు మనం ఎలాంటి సేవ చేయాలి? మనం అంతిమ సమయం గురించి చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ 5 తత్వాల కోసం మనం ఎలాంటి అంతిమ తయారీ చేయాలి? ఈ 5 తత్వాల పట్ల మనకు స్నేహం, గౌరవం ఉండాలి. మన హృదయంలో వాటి పట్ల ప్రేమ, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఉండాలి. ఈ 5 తత్వాలని, ప్రకృతిని మనం రక్షించాలి. ఎందుకంటే వీటి వల్లే కదా మన జీవితం ఉంది. నీరు, గాలి, ఈ భూమి ఉంటేనే మనం కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం. మనపై వాటి ఉపకారం ఎంతగానో ఉంది. దానిని మనం తీర్చుకోలేము. ఈరోజు బాబా చెప్పారు, సూర్యుడు మనకు వెలుతురు ఇస్తున్నాడు. దానికి మనం ఎటువంటి స్విచ్ ఆన్ లేక ఆఫ్ చేయవలసిన అవసరము లేదు. సమయానికి అన్నీ జరుగుతూనే ఉంది. కాబట్టి మనపై వాటికి ఎంత దయ ఉంది, మనం ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందువల్ల వాటి పట్ల మనకి గౌరవం కూడా ఉండాలి. నాకు గుర్తుంది, శివాని బెహన్ రాబోతున్నారని ఒక ప్రోగ్రాం ఉండింది. అప్పుడు మనం అక్కడక్కడ హోర్డింగ్స్, బ్యానర్స్ వంటివి ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే ఒక అన్నయ్య ఒక చెట్టుకు మేకు కొట్టి హోర్డింగ్ తగిలించాడు. మరుసటి రోజు నేను అక్కడికి వెళ్ళి స్టేజ్ దగ్గర నిలబడి ఉండగా ఒక యువకుడు వచ్చాడు. వీటికి ఇన్ఛార్జ్ ఎవరు అని విచారిస్తూ వచ్చాడు. ఎవరు నన్ను చూపించి ఈ సిస్టర్ని కలవండి అన్నారు. అతను వచ్చి, సిస్టర్, ఈ ప్రోగ్రాం కోసం హోర్డింగ్ పెట్టారు, కానీ చెట్టుకు మేకు కొట్టి పెట్టారు అన్నాడు. సోదరులు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడెక్కడ పెడుతున్నారో మనకు అంతగా ఐడియా ఉండదు కదా. నేను అవును, పెట్టి ఉంటారు అన్నాను. అతను అన్నాడు, నేను అది చూశాను, నా హృదయంలో నాకు చాలా బాధగా అనిపించింది. అక్కడ మేకు కొట్టారు కదా, అది నాకు గుచ్చుకున్నట్లే అనిపిస్తుంది, ప్లీజ్ దాన్ని తీసేయండి అని. అప్పుడు నేను ఆ సోదరుడికి చెప్పి అక్కడ నుండి ఆ హోర్డింగ్ని తీయించేశాను. దీని భావన ఏంటంటే ప్రకృతి పట్ల ఎంత ప్రేమ. ఒక చైతన్య ఆత్మతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటామో ప్రకృతితో కూడా అలాగే ఉండాలి అని. అవి మాట్లాడలేకపోవచ్చు, కానీ నొప్పి అయితే ఉంటుంది కదా. పశువులు, ప్రాణులు, జీవజంతువులు వ్యక్తపరచలేవు. కాబట్టి వాటి పట్ల కూడా మనకు ప్రేమ ఉండాలి. ప్రతి సంవత్సరం మనం పర్యావరణ ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. ఈసారి కూడా చేశాం. అక్కడ ఒక ముస్లిం మరియు ఒక మార్వాడి దంపతులు ఉన్నారు. వారిది లవ్ మ్యారేజ్, కానీ వారికి ప్రకృతి అంటే చాలా ప్రేమ. వారు చాలా ధనవంతులు. అయినప్పటికీ గార్డెన్కి వెళ్ళి స్వయంగా శుభ్రం చేయడం, మొక్కలు నాటడం, పచ్చదనాన్ని తీసుకురావడం వంటి పనులు చేస్తారు. ఇప్పుడు ఆ దంపతులకు వయసు అయిపోయింది కాబట్టి వాటిని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. వారు మన సెంటర్తో బాగా కనెక్ట్ అయి ఉన్నారు. అందువల్ల అక్కయ్య, మీ దగ్గర కూడా గార్డెన్ ఉంది కదా, ఈ మొక్కల్ని అక్కడికి తీసుకువెళ్తారా అని అడిగారు. దాంతో మేము మొక్కల్ని తీసుకురావడానికి సోదరుల్ని పంపించాము. మేము వాటిని మా గార్డెన్లో ఉంచుకోవాలని అనుకున్నాం. అయితే ఆ మొక్కల్ని తీసే క్రమంలో అక్కడ మా సోదరుడు ఒక మొక్క యొక్క కొమ్మను అలా బలంగా లాగాడు. అలా లాగగానే ఆ దంపతులకు ఎంతగానో బాధ అనిపించింది. వారు అన్నారు, మీ జుట్టుని ఎవరైనా అలా గట్టిగా లాగితే ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది అని. అంటే వారికి అంతగా నొప్పిగా అనిపించింది. అంటే ప్రకృతి పట్ల వారికి ఎంతటి గౌరవం మరియు ప్రేమ ఉందో చూడండి. కాబట్టి ప్రకృతి పట్ల మనకు కూడా గౌరవం, ప్రేమ ఉండాలి మరియు వాటిని మనం రక్షించాలి. ఎందుకంటే మనం వాటి నుండి సేవ పొందుతున్నాం. అందుకే అంతిమ తయారీలో మనం ఏమి చేయాలో బాబా చెప్తున్నారు. మీరు యోగంలో కూర్చున్నప్పుడు ప్రకృతికి ప్రకాశాన్ని, శక్తిని ఇవ్వండి మరియు దానిని ప్రేమతో పెంచండి, ప్రేమతో చూసుకోండి.
బాబా కూడా మనకు ప్రకృతిని ఎంతో శుభ భావనతో, ఎంతో శ్రేష్టమైన భావనలతో, ఎంతో ఉపకార భావంతో చూడమని చెప్పారు. ఇదే వాటి రక్షణ. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు వాటికి ఇచ్చే గౌరవం, మనం వాటికి గౌరవిస్తే ఆ తత్వాలు కూడా మనల్ని ప్రేమిస్తాయి మరియు మనల్ని కూడా గౌరవిస్తాయి. అందుకే బాబా చెప్పారు, మనం తత్వాలకు ప్రేమతో సేవ చేశాం కాబట్టి ఆ తత్వాలు రేపు తుఫాను సృష్టించినప్పుడు కూడా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి. ఇది కర్మల గతి. మీరు వాటి కోసం ఏం చేశారో అవి కూడా మీ పట్ల అంతే శ్రద్ధ వహిస్తాయి. అందుకే బాబా ఒక మురళిలో చెప్పారు, పెద్ద తుఫాన్ వచ్చింది కానీ పిల్లి యొక్క చిన్న పిల్లలు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. అలాగే మీరు కూడా చాలాసార్లు వార్తల్లో చూసి ఉంటారు, ఎక్కడో పెద్ద భూకంపం వస్తుంది, ఎంతోమంది చనిపోతారు, కానీ కొన్ని రోజుల తర్వాత లోపల నుండి చూస్తే ఒక చిన్న పసిపాప ప్రాణాలతో బయటపడుతుంది. ఇది ఏమిటి? కర్మ. మనం ప్రకృతితో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాము అనేది దీనికి కారణం. అందుకే బాబా చెప్పారు, మనం తత్వాలకు ప్రేమతో సేవ చేశాం కాబట్టి ఆ తత్వాలు రేపు తుఫాను సృష్టించినప్పుడు కూడా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి. ఇది ఎప్పుడు కూడా తత్వాలని సురక్షితంగా ఉంచుతాయన్నది మర్చిపోకూడదు. మనం వాటిపై శ్రద్ధ పెడితే పరస్పర లావాదేవీల ప్రకారం అవి కూడా మనపై శ్రద్ధ వహిస్తాయి, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాయి. మరియు బాబా చెప్పారు, మనం ఎంతగా వాయిస్లెస్, క్లీన్ అండ్ క్లియర్ బుద్ధి కలిగి ఉంటామో, బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంటుందో మనకు అంతగా టచింగ్స్ అందుతాయి. నాకు గుర్తుంది, ఇక్కడ గోరేగావ్కు చెందిన పాతవారు ఎవరైనా కూర్చుని ఉంటే వారికి తెలిసి ఉండవచ్చు. గవర్నమెంట్ బాలల సంవత్సరం నిర్వహించినప్పుడు అక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. వేరువేరు పాఠశాలల నుండి 1200 మంది పిల్లలు వచ్చారు. ఎన్నో స్కూళ్ళ వారు మేము ఇచ్చిన థీమ్స్ ఆధారంగా ప్రదర్శనలు సిద్ధం చేశారు. అయితే ఈ ప్రోగ్రాం జరగాల్సి ఉన్నప్పుడు మేము అందరికీ టోలీలు సిద్ధం చేస్తుండగా ఎవరో ఒక వార్త తెచ్చారు. రేడియో మరియు టీవీలో రేపు చాలా పెద్ద సైక్లోన్ తుఫాన్ రాబోతుందని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని అనౌన్స్ చేస్తున్నారని చెప్పారు. అలా అనౌన్స్మెంట్ వస్తుండడంతో కొంతమంది సోదరులు వచ్చి, అక్కయ్య పరిస్థితి ఇలా ఉంది, మరి రేపు మన ప్రోగ్రాం కూడా ఉంది కదా, మరి ఎలా చేస్తాము? మనం ఇన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము, ఇంతమందికి టోలీలు సిద్ధం చేశాము, ఇంకా చేయాల్సి ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. నేను ఒక సెకండ్ ఆలోచించి, ప్రోగ్రాం అయితే జరుగుతుంది, బాబా ఉన్నారు కదా అన్నాను. ఆ మరుసటి రోజు ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. విజేంద్ర దాది వచ్చారు. గ్రౌండ్లో ఏర్పాట్లు చేసిన ఆ ప్రోగ్రాం అంతా చాలా అద్భుతంగా పూర్తయింది. ఆ తర్వాత సామాన్లన్నీ తీసుకుని మేమంతా సెంటర్కి చేరుకున్నాం. అప్పటి వరకు డెకరేట్ సామాన్లు అక్కడే ఉన్నాయి. మేము సెంటర్కి రాగానే అంతలోనే చాలా పెద్ద గాలి, వర్షం మొదలయ్యాయి. అప్పుడు ఎంతో పెద్ద గాలి వాన వచ్చింది. టెంట్లన్నీ ఎగిరిపోయాయి. డెకరేటర్ల వస్తువులన్నీ చాలా వరకు పాడైపోయాయి. అప్పుడు ఒక ఆఫీసర్ సెంటర్కి వచ్చి నాతో ఇలా అన్నారు, అక్కయ్య మీకు ముందే తెలుసా ఏంటి? వాతావరణ శాఖ వారు కూడా ఇంత ఖచ్చితంగా సమయం చెప్పలేకపోయారు, కానీ మీ ప్రోగ్రాం ఎలాగోలాగా పూర్తి కాగానే సరిగ్గా అప్పుడే వర్షం మొదలైంది. నేను అన్నాను, ఇది బాబా యొక్క కమాల్. బాబా కార్యంలో ఎప్పుడూ ఎలాంటి ఆటంకాలు రావు. ప్రకృతి కూడా బాబాకు సహకరిస్తుంది. కాబట్టి మనం బాబా పిల్లలుగా ఎంతగా బాబాతో కనెక్ట్ అయి ఉంటామో అంతగా ప్రకృతి కూడా మనకు దాసిగా మారిపోతుంది. ఆ సమయానికి అవసరమైన అనుకూలతను సృష్టిస్తుంది. ఇది కేవలం మన యొక్క స్థితి మరియు బాబాపై ఉన్న నిశ్చయంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. పరమాత్మ సహాయం చేస్తారు మరియు ప్రకృతి కూడా చేస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చివరి సమయం వరకు మనుషులతో మరియు ప్రకృతితో మన ప్రవర్తన, మన భావనలు ఎంత శ్రేష్టంగా మరియు మంచిగా ఉంటే ప్రతి ఒక్కరూ మనకు సహాయం చేస్తారు, తోడ్పడతారు. చూశారు కదా, ఇదంతా
మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కూర్చున్న కొందరికి ఆ విషయం తెలిసి కూడా ఉండవచ్చు. మేము ఒక చోట సెంటర్ కోసం ఇల్లు తీసుకున్నాము. అప్పుడు అక్కడ సొసైటీ వారు అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఎంతమంది అన్నయ్యలు అక్కయ్యలు వస్తారు, ఇది చాలా పెద్ద సొసైటీ, అందరూ వస్తూ పోతూ ఉంటే ఇక్కడ సెక్యూరిటీ సమస్య వస్తుంది, పైగా మీ వద్దకు కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఎక్కువ మంది వస్తూ ఉంటారు కనుక ఇక్కడ సెంటర్ నడవడానికి వీలు లేదు అని నిరాకరించారు. మేము అప్పటికే ఆ ఇల్లు కొనుగోలు చేశాము. దాంతో ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా అని మేము వేరే చోట స్థలం వెతకడం కూడా మొదలుపెట్టాము. మేము వేరే స్థలం వెతుకుతున్న ఆ సమయంలోనే మాకు ఒక విషయం తెలిసింది. అదేమిటంటే ఆ సొసైటీ యొక్క కమిటీ మారిపోయింది. కమిటీ మారిపోవడంతో నేను అన్నాను, సరే మనం వెళ్ళి మన వైపు ఉన్న మాటను వారి ముందు ఉంచుదాం. అప్పుడు అక్కడ ఒక అన్నయ్య నాతో అన్నాడు, పలానా వ్యక్తి ఇప్పుడు ఆ సొసైటీకి సెక్రటరీ అయ్యాడు, అతను మీ వింగ్లోనే ఉన్నాడు మరియు మీ పొరుగునే ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు మేము అతనికి ఫోన్ చేశాం. అతను గుజరాత్ నుండి వస్తున్నాడు. మేము అతన్ని భవన్కి పిలిచాము, కూర్చోపెట్టి మాట్లాడాము. నేను మీకు ఒకటి చెప్పాలి, అతని రూమ్, అతను వేసుకున్న బట్టలు మరియు అతని తీరు చూస్తే ఎవరికైనా కొంచెం భయం వేసేలాగా ఉంది. ఒక క్షణం అనిపించింది అసలు ఇతడు ఎవరు అని. కానీ మేము మాట్లాడడం ప్రారంభించినప్పుడు అతడు అంటాడు, అరే మీరు ఇంత మంచి కార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపగలరు అని. నేను అన్నాను, లేదండి, అక్కడ మిగతా వాళ్ళు వద్దని నిరాకరిస్తున్నారు అని. దానికి అతడు అంటాడు, మీరు రేపటి నుండి ప్రారంభించండి అని చెప్పాడు. అప్పుడు మేము అన్నాము, ముందుగా కొద్ది మందిని యోగం కోసం అక్కడికి పంపించండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని. అలా నెమ్మదిగా సెంటర్ నడవడం మొదలైంది. ఆ తర్వాత ఎవరు ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే మాకు సహాయం చేస్తున్న ఆ వ్యక్తి అక్కడి వాడే. దాంతో ఏ సొసైటీ కూడా ఎదురు మాట్లాడే సాహసం చేయలేదు. మరియు అక్కడ సెంటర్ విజయవంతంగా ప్రారంభమైంది. మరియు ఈరోజు అక్కడ సెంటర్ చాలా బాగా నడుస్తుంది. ఆ సొసైటీ అంతా ఇప్పుడు మాకు సహకరిస్తుంది. అక్కడ ఉండే హాల్ను మా శిబిరాల కోసం ఉచితంగా కూడా ఇస్తారు. వారు మమ్మల్ని ఎంతో గౌరవిస్తారు. లోకానికి అతను ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ మా పట్ల మాత్రం అతడికి ఒక నిజమైన సోదరుడు. ఇప్పుడు కూడా అతడు ఎప్పుడు కలిసినా అడుగుతూ ఉంటాడు, అక్కయ్య మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని. మేము అంటాము, లేదు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని. సెంటర్కి భోగు వస్తూ పోతూ ఉంటుంది, ప్రసాదం వస్తూ పోతూ ఉంటుంది. ఒక్కోసారి అతను సెంటర్లో కలుస్తూ ఉంటాడు కూడా. అతని యుగలు కూడా మా కోర్స్ చేశారు. ఇక్కడ నా భావన ఏమిటంటే, ప్రకృతితో మరియు మనుషులతో మనం ఎలా నడుచుకుంటున్నాము అనే దానిపైన అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం రెండవ అంశానికి వద్దాం. అది సంబంధాలు. సంబంధాల్లో ఎల్లప్పుడూ పరీక్షలు వస్తూ ఉంటాయి. స్వభావం మరియు సంస్కారాల గురించిన విషయాలు మెజారిటీగా వస్తూ ఉంటాయి. ఒక చిన్న కుటుంబంలోనే స్వభావం సంస్కారాల ప్రస్తావన వస్తుంది. మరి బాబాది ఇంత పెద్ద కుటుంబం కదా, కాబట్టి ప్రతి చోట స్వభావ సంస్కారాల గురించిన విషయాలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు బాబా ఏం చెప్పారంటే, చివరి సమయంలో స్వభావాలు సంస్కారాల మధ్య ఘర్షణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల స్వభావాలు, రకరకాల సంస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ ఘర్షణ అనేది జరుగుతుంది. కానీ దానిలో మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొదట స్వభావం గురించి మాట్లాడతాం. ఒకటి, ప్రతి వ్యక్తి పట్ల స్వ అంటే నేను ఆత్మను అనే భావన ఉండాలి. అన్ని ఆత్మలతో, వారు మనతో ఉన్నవారైనా, పొరుగు వారైనా, స్నేహితులైనా లేక బంధువులైనా సరే, వారి పట్ల నా సొంత భావన ఎలా ఉంది, నా భావన ఎలాంటిది. మన భావం మరియు భావనలు ఎదుటివారికి చేరుకుంటాయని మనకు తెలుసు. మన యొక్క అన్ని భావాలు వైబ్రేషన్స్ రూపంలో ఎదుటివారికి వెళ్తాయి. అవి కేవలం వారిని చేరడమే కాకుండా వారిలో కూడా అలాంటి భావనలే మేల్కొల్పుతాయి. కేవలం చేరడమే కాదు, మనం వారి పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉన్నామో అలాంటి భావాలే మన పట్ల, వారి మనసులో, వారి హృదయంలో కూడా మన కోసం మేల్కొంటాయి. అలాంటప్పుడు స్వభావాల మధ్య ఘర్షణ జరగదు కదా. అలానే స్వభావ సంస్కారాల గురించి బాబా చెప్పారు.
మీ పాత సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి అని. నా ఏ సంస్కారాలు అయితే ఇతరులతో ఢీక్కుంటున్నాయో వాటిని నేను అంతిమ సంస్కారం చేయాలి, అంటే వాటిని ముగించేయాలి. మన పాత సంస్కారాలని మనం క్లోజ్ చేయాలి. కానీ మీరు అనుకోవచ్చు, సరే నేను నా సంస్కారాలకు అంతిమ సంస్కారం చేస్తాను, కానీ ఎదుటివారి సంస్కారాల విషయంలో నేనేం చేయాలి అని. వారి సంస్కారాలు వేరుగా ఉన్నాయి కదా. మనం ఎక్కడికి వెళ్ళకపోయినా చాలాసార్లు అంటూ ఉంటాం కదా, మనకు ప్రమాదం జరగకపోయినా ఎదుటివాడు వచ్చి ఢీ కొడితే ఏం చేయాలి? వాడు వచ్చి కారును గుద్దేస్తాడు. అలాగే వారి సంస్కారాలు మన సంస్కారాలతో ఘర్షణ పడితే అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న కూడా ఉదయిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? బాబా మనకు ప్రతి సమస్యకు, ప్రతి విషయానికి పరిష్కారాన్ని వివరించారు. ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలు వారి వారి వ్యక్తిగత సంస్కారాలు. నేను నా ప్రాక్టికల్ లైఫ్లో దీనిపై ఒక ప్రయోగం కూడా చేశాను. ఒక సెంటర్ ఉండేది, అక్కడ ఒక వ్యక్తి ఉండేవారు. అక్కడ అక్కయ్య సంస్కారాలు ఎలా ఉండేవంటే అందరితోనూ ఘర్షణ జరుగుతూ ఉండేది. దానివల్ల అందరూ డిస్టర్బ్ అయ్యేవారు, అప్సెట్ అయ్యేవారు. అక్కడ అక్కయ్య స్వయంగా అప్సెట్ అయి ఉండేవారు. అందుకే ఇతరులను కూడా అప్సెట్ చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం చేయాలి అని ఆలోచించాము. ఆమె ఇన్ని సంవత్సరాల నుండి బాబా పిల్లలుగా అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ అక్కయ్యని తిరిగి ఇంటికి అయితే పంపించలేం కదా. ఈశ్వరుడి ఒడిలోకి వచ్చిన ఆత్మ ఇది, కానీ ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ అక్కయ్య కళ్యాణం జరగాలి, అందరి కళ్యాణము జరగాలి, అందరి సమస్యలు కూడా పరిష్కారం అవ్వాలి. అప్పుడు నేను ఆలోచించాను, నేను బాగా ఆలోచించాను. చూడండి, ఎలాగైతే ఈత కొట్టేవాళ్ళు ఉంటారు, కొందరి సామర్థ్యం ఎలా ఉంటుందంటే వారు సముద్రంలో ఈత కొట్టగలరు, కొందరు నదిలో ఈత కొట్టగలరు, కొందరు చెరువులో ఈత కొట్టగలరు, మరికొందరు ఒక చిన్న తొట్టిలో మాత్రమే ఈత కొట్టగలరు. చిన్నగా ఉండే చోటనే వారు ఈత కొట్టగలరు, పెద్ద స్థలంలో వారు ఈత కొట్టలేరు. దీని నుండి నాకు ఏం అర్థమైందంటే ఈ ఆత్మకు అందరితో కలిసి నడవడం కొంచెం కష్టం. అప్పుడు మేము ఆ సెంటర్ వారికి ఒక పరిష్కారం చెప్పాం. అదేంటంటే, మీకు ఒక చిన్న స్థలం ఉంది కదా, అక్కడ ఒక సెంటర్ తెరవండి. దీనివల్ల ఆ అక్కయ్య అక్కడ ఇన్ఛార్జ్ అయ్యే అవకాశం కూడా దొరికింది. అక్కయ్య అక్కడ ఉంటూ ప్రశాంతంగా సేవ చేసుకుంటున్నారు, మీరు కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు. ఇది ఒక మంచి పరిష్కారం. సమస్యలు ఎదురైనప్పుడు మనం ఇలాంటి పరిష్కారాలని చేయాలి కదా. ఎదుటివారి సంస్కారాలు సరిగ్గా లేనప్పుడు బాబా చెప్తారు, కొంచెం పక్కకు తప్పుకోండి. కానీ ఆ ఆత్మకు కూడా మనం ఒక మార్గాన్ని చూపించాలి కదా. కాబట్టి ఇది స్వభావం మరియు సంస్కారాల గురించిన విషయం. మరియు రెండో విషయం ఏంటి అంటే, ఇంతకుముందు మనం ప్రకృతి తుఫాన్ల గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో ఒక పాయింట్ మిస్ అయ్యాను. తుఫాన్ వచ్చినప్పుడు సముద్రంలో కూడా అలజడి రేగుతుంది. కానీ ఆ తుఫాన్ ఏ కేంద్ర బిందువు నుండి అయితే మొదలైందో ఆ మధ్యలో కనుక మనం ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సైక్లోన్ విషయంలో కూడా చెప్తారు, ఆ చక్రం ఎక్కడైతే తిరుగుతుందో ఆ మధ్యలో ఏ సమస్య ఉండదు, మిగతా చోట్ల అంతా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బాబా కూడా మనకు చాలా మంచి ఉపాయాన్ని చెప్పారు. అదేమిటంటే, మీరు కూడా బీజరూప బిందు రూప స్థితిలో ఉంటూ ఆ కీలకమైన శక్తితో ముడిపడి ఉండండి, కనెక్ట్ అయి ఉండండి. అందుకే ఒక సామెత ఉంది, నాకు అది సరిగ్గా గుర్తుండకపోతే రాసుకుని వచ్చాను. అదేమిటంటే, చల్తీ చాకీ దేఖ్ కర్ దియా కబీరా రోయ్, దో పాతన్ కే బీచ్ మే సాబూత్ బచానా. అంటే తిరుగుతున్న విసురాయిని చూసి కబీరు ఏడ్చాడు. ఆ రెండు రాళ్ల మధ్య పడి ఏది నలగ ప్రాణాలతో మిగిలి ఉన్నాయి. మేకును కీలకాన్ని పట్టుకుని అంటుకుని ఉండే గింజల్ని కాలం ఎప్పటికీ ఏమీ చేయలేదని దీని అర్థం. కాబట్టి కీలకాన్ని అంటుకుని ఉండాలి. ఇక్కడ కూడా మనం ఆ బాబాతో ముడిపడి కనెక్ట్ అయి ఉంటే అప్పుడు ఎలాంటి తుఫాన్ వచ్చినా మనకు బాబానే గుర్తుకొస్తారు. అప్పుడు మనం సురక్షితంగా ఉంటాం, రక్షించబడతాం. ఇక సంస్కారాల విషయానికి వస్తే, లౌకిక మరియు అలౌకిక రెండు రకాల జీవితాలని జీవించేవారు నా ఎదురుగా కూర్చొని ఉన్నారు, అవునా కదా. అయితే బాబా ఇటీవల ఒక మురళిలో చాలా మంచి పరిష్కారం చెప్పారు.
అంటే లౌకికంలో కానీ అలౌకికంలో కానీ మీతో ఎవరు కలిసి ఉంటున్నా వారితో మీకు ఉన్నది సేవా సంబంధం మాత్రమే, దేహ సంబంధం కాదు అని గ్రహించండి. చూడండి, మన మధ్య ఉన్న కనెక్షన్ లేక సంప్రదించడం, మీకు నాతో నాకు మీతో ఉన్న ఈ సంబంధం దేనివల్ల ఉంది? శరీరపరంగా అయితే ఎలాంటి సంబంధం లేదు, బ్లడ్ కనెక్షను లేదు, కేవలం సేవా సంబంధాలు, సేవ యొక్క రిలేషన్ మరియు మన మధ్య ఉంది. ఆ భావనతోనే సంబంధాలను నిలుపుకోండి. సంబంధాలు నిలుపుకోవడంలో లౌకికత్వం వచ్చేస్తే అప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. లౌకికంలో కూడా మీరు ఇలా ఆలోచించండి, భగవంతుడు ఈ ఆత్మలకు సేవ చేయడానికి, వారిని లాలించటానికి నన్ను నిమిత్తంగా చేశాడు, నాకు ఈ బాధ్యతను ఇచ్చాడు అని భావించి దాన్ని చక్కగా నిర్వర్తించండి. కానీ లౌకిక భావంతో కాదు. చూడండి, ఈ మధ్యలో నాకు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక భార్యాభర్తలు ఉండేవారు. అందులో భర్త అనారోగ్యం పాలయ్యాడు. దాంతో భార్య అతనికి సేవ చేస్తుంది. అయితే జ్ఞానులైన వారి ఆలోచనలో ఎంత తేడా ఉంటుందో చూడండి. అతను తన భార్యతో అంటున్నాడు, నువ్వు నాకు సేవ చేస్తున్నావు కదా, నన్ను నీ భర్తగా భావించి లేక నువ్వు నా భార్యవని అనుకుని సేవ చేయకు. నువ్వు ఒక నర్సుని, ఒక నర్సు ఒక రోగికి ఎలా సేవ చేస్తుందో అలా అనుకో. ఒక నర్సువి నువ్వు, ఆ భావనతోనే నువ్వు నాకు సేవ చేస్తున్నావు అని చెప్పాడు. నువ్వు కూడా ఇదే భావంతో నాకు నా సేవ చేయాలి అని. ఇక్కడ సేవ కూడా జరుగుతుంది, అదే సమయంలో పవిత్రత భావన కూడా ఉంటుంది. కాబట్టి మనం లౌకికంలో కానీ అలౌకికంలో కానీ ఏ సంబంధాలను నిలుపుకుంటున్నామో అది మన సేవ యొక్క సంబంధం. ఇది కేవలం కొద్ది సమయం ఉండే సంబంధం మాత్రమే. ఒక నర్సుకి పేషెంట్కి మధ్య ఉండే రిలేషన్ ఎంత సమయం ఉంటుంది? మన లౌకిక సంబంధాలు కూడా ఎంత సమయం ఉంటాయి? కొన్ని లెక్కించదగిన సంవత్సరాలు మాత్రమే. అంతకంటే ఎక్కువ కాలం మనకు ఈ బంధాలు ఉండవు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని మనం ప్రవర్తిస్తే, సేవ చేస్తే, పాలన ఇస్తే కనుక అప్పుడు ఈ యొక్క ఘర్షణలు అనే విషయాల్లో చాలా మార్పు, చాలా తేడా వస్తుంది. దానివల్ల చాలా మార్పు. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. బోరీవలిలో ఒక జంట వచ్చారు. వారు చాలా డిస్టర్బ్ అయ్యి అప్సెట్ అయి ఉన్నారు. వారు వచ్చినప్పుడు నేను అడిగాను, ఏంటి సమస్య అని. వారి కొడుకు చాలా ఆరోగ్యంగా, చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. కానీ అకస్మాత్తుగా ఏదో ఒక వ్యాధి వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎంతో ప్రయత్నించారు కానీ అతను స్పృహలోకి రాలేదు. ఇక అతన్ని చూసుకోవడం అంటే అతను ఎంత అన్కాన్షియస్ స్థితిలో ఉన్నాడంటే అతనికి అసలు ఏమీ తెలియదు. మీరే స్పృహతో ఉండి అతనికి నీళ్లు తాగించాలి, ఎన్ని గంటలకు అన్నం తినిపించాలి, ఎన్ని గంటలకు నీళ్లు తాగించాలి, ఎన్ని గంటలకి పక్క మార్చాలి, అతని పక్క మార్చాలి, ఇన్ని గంటలకి స్నానం చేయించాలి అని ప్రతిదీ మీరే చూసుకోవాలి. అతనికి ఎలాంటి స్పృహ లేదు. ఇప్పుడు అతని వయసు పెరుగుతూ వచ్చింది. ఆ కారణం చేత వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయి ఇక్కడికి వచ్చారు, కోర్స్ చేశారు, జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ సోదరి నాతో చెప్పారు, అక్కయ్య, ఇంతకుముందు నేను చాలా విసుగు చెందుతూ బాధపడుతూ ఇతని పనులన్నీ చూసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకున్నానో అప్పటి నుండి నేను ఇలా అనుకోవడం మొదలుపెట్టాను. భగవంతుడు నాకు భగవాన్ అంటే బాలకృష్ణుడి సేవని అప్పగించాడు, కృష్ణుడి సేవను నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను అదే భావనతో ఒక శ్రీకృష్ణుడిని నా ఇంట్లో ఉంచుకున్నాను అనే భావనతో అతని సేవ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎలాంటి విసుగు కానీ ఇబ్బంది కానీ అనిపించటం లేదు. ఇప్పుడు నేను చాలా ప్రేమతో సంతోషంతో సేవ చేస్తున్నాను. నా బాధ, నా దుఃఖమంతా మాయమైపోయాయి అని చెప్పారు. నేను చూశాను, ఆమె అంత ప్రేమతో సేవ చేయడం వల్లే ఆ తర్వాత వారు అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ అతని వైద్యం చేయించారు, అంతా బాగుంది. అక్కడ నివసించే వారయ్యారు. దాంతో అతని చికిత్స అంతా అక్కడ ప్రభుత్వమే ఉచితంగా చేయించడం ప్రారంభించింది. అప్పుడు ఆ బాబు శరీరాన్ని కూడా వదిలేశాడు. ఇప్పుడు నాకు పూర్తిగా వివరాలు తెలియవు, కానీ ఆ బాబు శరీరం వదిలేసిన తర్వాత కూడా అతని తల్లికి అక్కడ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే ఆ కొడుకు యొక్క సేవ ఇక్కడ ఈమె ఇంత నిష్కలంషంగా చేసింది, దానికి ఇక్కడే ఆమెకి ఫలితం కూడా లభిస్తుంది. మరియు జీవితాన్ని ఎంతో ప్రేమతో సంతోషంతో జీవించారు.
కాబట్టి ఈ సంబంధాలు మనకి సేవ చేయడం కోసమే ఉన్నాయి. ఇవి మన తాత్కాలిక సంబంధాలు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని జీవిస్తే ఇక ఘర్షణలు పడాల్సిన అవసరం ఏముంది? దానివల్ల మనకు ఏం లభిస్తుంది? ఇక మూడో విషయం వస్తుంది, అది శారీరక అనారోగ్యం. దీనినే మనం కర్మభోగం అని కూడా అంటాం. అంటే దీనిలో స్పష్టంగా ఉంది, మనకు శారీరకంగా ఎలాంటి ఇబ్బంది వస్తున్నా అది నా కర్మల యొక్క ఫలితమే, నా కర్మల యొక్క పరిణామమే. ఇప్పుడు ఆ బాధను అనుభవించడం ఏదైతే ఉందో అది తప్పదు, మరియు దానిని మన బదులు ఇంకెవరూ తీసుకోలేరు. వారు మనకు చికిత్స చేయించగలరు, కానీ ఆ నొప్పి, ఆ బాధను మరెవరూ తీసుకోలేరు. దానిని మనమే స్వయంగా భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది నా కర్మల యొక్క ఫలితం. అయితే ఇప్పుడు నేను ఏడుస్తూ, మొత్తుకుంటూ, దుఃఖిస్తూ ఆ సమయాన్ని గడపాలా? లేదా ఇది నా కర్మల యొక్క ఫలం, దీన్ని నేను సంతోషంగా సమాప్తం చేసుకోవాలని భావించాలా? మన దృక్పథం మారిపోవాలి. ఈ మధ్యనే ఒక సోదరి నాకు చాలా మంచి ఉపాయం చెప్పారు. జానకి దాది గారు ఒక మాట అన్నారట, మీరు ఆ నొప్పిని అనుభవిస్తున్నప్పుడు ఆ నొప్పిని మీరు సాక్షిగా నిలబడి చూసేవారిగా అవ్వండి అని చాలా చక్కగా దాది చెప్పిన మాట గుర్తు చేశారు. మీరు ఏ శారీరక బాధనైతే అనుభవిస్తున్నారో ఆ బాధను కేవలం ఒక చూసే వ్యక్తిగా, అంటే సాక్షిగా మారండి. సాక్షి స్థితిలో ఉండి చూడండి, ఎవరికి నొప్పి కలుగుతుంది మీరు ఒక ప్రేక్షకుడిలా గమనిస్తున్నారు. ఆ విధంగా మీ నొప్పిని మీరే స్వయంగా ఒక ద్రష్టాగా చూసేవారిగా మారండి. రెండవది, బాబా మనకు చెప్పిన చిట్కా ఏమిటంటే, ఎలాంటి నొప్పి లేక అనారోగ్యం ఉన్నా దాని గురించి ఇతరులకు పదే పదే వర్ణించకండి. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం, తలనొప్పి వస్తే రోజంతా లెక్కిస్తే ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు ఆ మాట అంటాం, ఈరోజు నాకు తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది అని. ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో చెప్తాం, ఎవరైనా ఎదురొస్తే చాలు ఆ నొప్పి గురించి వర్ణిస్తూ ఉంటాం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలా పదే పదే ఆలోచించడం మరియు ఇతరులకు వర్ణించడం వల్ల ఆ జబ్బు మరింత పెరుగుతుందని బాబా చెప్పారు. అందుకే దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి, వర్ణించకండి. ఆ సమయంలో ఆమె శారీరక వ్యాధులను, కర్మభోగాలని సాక్షిభావంతో ఎలా అధిగమించాలో మరియు అనారోగ్యం గురించి పదే పదే మాట్లాడకుండా ఉండడం వల్ల అది ఎలా పెరుగుతుందో, మాట్లాడడం పదే పదే దాని గురించి మాట్లాడడం వల్ల ఎలా పెరిగిపోతుందో చాలా మనకు అర్థమైంది కదా. చాలా జాగ్రత్తగా ఉంది, దాని గురించి ఆలోచించటం, వర్ణించటం ఉండకూడదు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలాగో జబ్బు వచ్చింది, మనం దానిని అనుభవించి తీరాలి. అలాంటప్పుడు దానికి బదులుగా నా మనస్సుని మరియు బుద్ధిని వేరే విషయాలలో బిజీ చేయాలి. ఇదే విషయాన్ని ఈరోజు కూడా బాబా మురళిలో చెప్పారు. నొప్పిగా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి ఉపయోగించబడుతుంది. మీ మనోబుద్ధులను మంచి విషయాలలో బిజీ చేయండి. ఏదైనా మంచి పుస్తకాలను చదవండి. ఈ రోజుల్లో టీవీ మరియు మొబైల్లో ఎన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలు వస్తున్నాయి. మనసును వాటిని చూడడంలోనూ, చదవడంలోనూ, లేక ఆలోచించడంలోనూ నిమగ్నం చేయండి. లేక మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వస్తే వాళ్లతో జ్ఞానపరమైన విషయాల్ని చర్చించండి. అలా చేసేటప్పుడు మీ మనసు మరియు బుద్ధి వాటిలో బిజీ అయిపోతాయి. దాంతో ఆ నొప్పి అనేది మీకు ఎలా వచ్చిందో పూర్తిగా మాయమైపోతుందని కాదు, కానీ మన మనసు అక్కడ నుండి తప్పుకుంటుంది. నొప్పి ఉండవలసిన చోట నొప్పి ఉంటుంది, కానీ మన మనసు దాంతో కనెక్ట్ అయి ఉండదు. అందుకే మనకు ఆ నొప్పి అంతగా అనిపించదు. ఎందుకంటే దేంతోనైనా కనెక్ట్ అయిపోయినప్పుడే ఆ యొక్క ఫీలింగ్ అనేది కలుగుతుంది. కనెక్షన్ ఉంటేనే లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది కదా. అలాగే మనసు యొక్క కనెక్షన్ను మనం వేరే చోట జోడించినప్పుడు ఆ శారీరక బాధ మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది. శరీరం యొక్క కర్మ భోగాన్ని అనుభవించడానికి ఇది ఒక పద్ధతి. ఇక్కడ నా ముందే రాజేష్ భాయ్ కూర్చుని ఉన్నారు. ఈ మధ్య నేను ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఆ విషయమై కొంత సమయం గడిచింది. ఆయన నుండి నేను ఒక మంచి విషయం నేర్చుకున్నాను. అన్నయ్య నన్ను కలవడానికి వచ్చినప్పుడు నా అనారోగ్యం గురించి ఎలాంటి విచారణ చేయలేదు, అలాగే దాని గురించి ఎలాంటి చర్చ చేయలేదు.
కానీ ఆయన వచ్చి చాలా చక్కటి జ్ఞానపరమైన విషయాలు, సంతోషాన్ని ఇచ్చే విషయాలు, సేవల గురించిన విషయాలు మాట్లాడారు. ఇంకా అక్కయ్య మనం యోగం చేద్దామన్నారు. ఆ సమయంలో మేము యోగం కూడా చేశాం. ఆ యోగం వల్ల ఆ గదిలోని వాతావరణం అంతా ఎంతగా ఛార్జ్ అయిపోయిందంటే ఆ అనారోగ్యంలో కూడా నాకు ఎంతో ప్రశాంతత, ఊరట లభించినట్లు అనిపించింది. అప్పటి నుండి నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి వెళ్తాం కదా, వెళ్ళగానే మనం వెంటనే ఏమడుగుతాం? మీకేమైంది? ఆపరేషన్ అయిందా? సరే, ఎన్ని కుట్లు పడ్డాయి? మీ ఆపరేషన్ ఎన్ని గంటలు నడిచింది? హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండమని చెప్పారు? మీ కుట్లు ఎప్పుడు విప్పేస్తారు అని అడుగుతాం. అయితే ఆ ఆల్రెడీ తెగిపోయిన మనస్సుని ఇటువంటి ప్రశ్నలు అడిగి మనం మరింత గాయపరుస్తున్నాం, బలహీనపరుస్తున్నాం. అప్పటి నుండి నేను ఒక విషయం నేర్చుకున్నాను. మనం ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే వాళ్లకు ఎలాంటి విషయాలు ఇష్టం, ఎలాంటి అంశాలు ఇష్టమో తెలుసుకుని వాటి గురించి మాట్లాడాలి. మంచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చే వాళ్లకు నచ్చిన విషయాలు మాట్లాడి వాళ్ళ మనసుని అందులో నిమగ్నం చేయాలి. అప్పుడు వాళ్ళ బాధ దూరం అవుతుంది. ఇది మన కర్మభోగాన్ని సమాప్తి చేసుకునే పద్ధతి. ఇంకా బాబా చెప్పారు కదా, యోగ బలంతో మీ కర్మభోగాన్ని దూరం చేసుకోండి. బాబా సహాయం తీసుకోండి. బాబా సహాయంతో ఆ కిరణాలను మీకు ఎక్కడైతే అనారోగ్యం లేక బాధ ఉందో ఆ భాగంలో ప్రసరింపచేయండి. శుభ భావనలను, శ్రేష్ఠ సంకల్పాలను అక్కడికి చేర్చండి. అనారోగ్యం ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మీరు సానుకూల ఆలోచనల వైపు నడిపించుకోండి. అప్పుడు జబ్బు దానంతట అదే నయమైపోతుంది. అందుకని ఈ జబ్బు అనేది దానంతటదే నయమైపోవడం మీకు గమనిస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించాలి. ఇది చాలామంది ఆలోచించరు కదా. అప్పుడు జబ్బు రావడం దానంతటదే నయమైపోతుంది. బస్ ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, అంతా సరైపోతుంది. మన గురించి మనమే ప్రతికూలంగా ఆలోచిస్తే మనసు బలహీనపడిపోతుంది. పైగా మనల్ని కలవడానికి వచ్చేవారు చాలాసార్లు ఏం చేస్తారంటే, ఉదాహరణ నాకు ఏదైనా ఒక చిన్న సమస్య ఉందనుకోండి, వాళ్ళు తమకు తెలిసిన వాళ్ళకో ఒక 5 ఉదాహరణలు చెప్తారు. మా బంధువు ఒకరికి ఇలాగే జరిగింది, ఆ తర్వాత అలా అయిపోయింది, ఆ తర్వాత మరొకరికి కూడా అలాగే జరిగింది, ఆ పైన వాళ్ళకైతే ఇంకా ఘోరంగా జరిగింది, అసలు ఆ ముచ్చటే ఎత్తకండి అంటూ మనం గుర్తుంచుకోవాలి. అలా చెప్పి వారు పరిస్థితిని ఇంకా ఎక్కువగా పాడు చేసేస్తారు. కాబట్టి అలాంటి విషయాల గురించి చర్చించకండి. మనం ఈ విషయాలు ఎక్కువగా చర్చించడం వల్ల ఏమవుతుంది, అలా చెప్పేవారు పరిస్థితిని ఇంకా ఎక్కువ పాడు చేసేస్తారు. కాబట్టి అలాంటి విషయాల గురించి చర్చించకండి. వారికి ఏ విషయాలైతే ఇష్టమో వారి స్వభావాన్ని బట్టి కొన్ని పాటలు వినిపించండి, కొన్ని వినోదాత్మక విషయాలు చెప్పండి, కొన్ని విజయాల గురించిన విషయాలు మాట్లాడండి. మరియు మీ విషయానికి వస్తే మీపై మీరే పని చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చేవాళ్ళు తాత్కాలికంగా వచ్చి వెళ్తారు, కొద్దిసేపు మిమ్మల్ని సంతోషపెట్టి వెళ్తారు, ఆ తర్వాత ఏంటి? కాబట్టి మీ అంతట మీరే మీకోసం సానుకూలంగా ఆలోచించాలి. ఇది మన కర్మభోగాన్ని సమాప్తి చేసుకునే పద్ధతి. మన సీనియర్లు మరియు ఇతరులు ఇదే పద్ధతిని పాటించారు. మనదైతే ఎంత పెద్ద బ్రాహ్మణ పరివారం. ఎవరికైనా అనారోగ్యం వస్తే మనందరం కలిసి యోగం చేస్తాం. మన శుభభావనల వైబ్రేషన్స్ అంతమంది నుండి లభించినప్పుడు మన జబ్బు దానంతట అదే పారిపోవాల్సిందే. ఈ విశ్వాసం, ఈ నిశ్చయం మనలో ఉండాలి. ఇప్పుడే భారతి బెహన్ ఇక్కడ యోగం చేయించడానికి కూర్చోబోతున్నారు. అయితే ఆమె నన్ను కలిసినప్పుడు దృష్టి తీసుకుంటూ ఉంది. నేను ఆ అక్కయ్యతో అన్నాను, చూడు నువ్వు ఎంత భాగ్యశాలివి. ఇక్కడ అక్కడ కూర్చున్న వాళ్ళం మనం ఎంతమందిని చూడగలుగుతున్నాం, ఎంతమందికి దృష్టి ఇవ్వగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఒక్కరే కూర్చుని ఉన్నా వీరికి ఎంతమంది దృష్టి లభిస్తుంది. కాబట్టి మనమే ఎక్కువ భాగ్యశాలిం. అంతటి శక్తి అన్నీ కూడా భగవంతుడి యొక్క దీవెనలు మనకు లభిస్తున్నాయి. అందువల్ల మనం శక్తివంతులుగా మారి ఆశీర్వాదాలని అందుకునే కార్యం చేయాలి. ఆ దీవెనల వల్లే మన ఆరోగ్యానికి ఒక మంచి డాక్టర్ లభిస్తారు, మంచి వైద్యం అందుతుంది.
దానితో మీరు చాలా చక్కగా ఆరోగ్యంగా మారవచ్చు. కాబట్టి ఈ కర్మభోగంలో ఎంతగా కనెక్షన్ ఉంటుందో, లైన్ ఎంత క్లియర్గా ఉంటుందో అంతగా ఆ పరిస్థితులు మీకు సానుకూలంగా మారుతాయి మరియు మీరు చాలా త్వరగా కోలుకోగలుగుతారు. ఇక 4వ విషయం ఏంటంటే తమో ప్రధాన ఆత్మల ప్రకోపం. బాబా మనకు అంతిమ సమయం గురించి ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టం చేశారు. అంతిమ సమయంలో తమో ప్రధానత లేక ఈవిల్ సోల్స్ ఉపద్రవం కూడా ఉంటుంది మరియు అలాంటి ఆత్మలు కూడా మీ ముందుకు వస్తాయి. అందులో బాబా చాలా చక్కగా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఒకటి, ఈవిల్ సోల్స్ నేరుగా రావడం. రెండవది, బాబా చెప్పారు మీ దగ్గరికి అలాంటి ఈవిల్ సోల్స్ రావడం చాలా తక్కువ, కానీ మీ చుట్టుపక్కల నివసించేవారు ఉన్నారు కదా, వారి యొక్క సంస్కారాలే సూక్ష్మ రూపంలో ఆ ఈవిల్ రూపాన్ని ధరించి మీ ముందుకు వస్తాయి. బాబా చాలా మంచి విషయం చెప్పారు. ఈవిల్ సోల్స్ని సాధారణ భాషలో భూతం అంటారు. అయితే భూతం అంటారు కదా, మరి ఎవరికైనా విపరీతమైన కోపం వస్తే ఏమంటారు? క్రోధపు భూతం ఆవహించింది అంటారు. ఇప్పుడు కామపు భూతం ఉంది కదా, కాబట్టి ఈ వికారాలు ఎప్పుడైతే మితిమీరిపోతాయో, బయటకు వస్తాయో, అప్పుడు అవి భూత రూపాన్ని దాల్చుతాయి. బాబా చెప్పారు మీ ముందుకు అలాంటి సంస్కారాలే ఈవిల్ రూపాన్ని ధరించి వస్తాయి. చాలా శక్తివంతమైన అటువంటి సంస్కారాల రూపంలో ఈ ఆత్మలు మీ ముందుకు వచ్చి పరీక్షలు పెడతాయి. అయినా పరీక్ష లేకుండా ఎవరైనా పాస్ అవుతారా? పరీక్ష లేకుండా ప్రమోషన్ లభిస్తుందా? పరీక్ష లేకుండా క్లాస్ ఏమైనా మారుతుందా? కాబట్టి పరీక్షలు అయితే ప్రతి రకమైనవి వస్తాయి. పైగా మీరు ఎంత ఉన్నతమైన చదువు చదివితే ఈ చదువు కూడా బాబా చెప్పారు కదా, మీ చదువు చాలా ఉన్నతమైంది అని. మరి అలాంటప్పుడు పరీక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయి కదా, పరీక్షలు కూడా కఠినంగానే వస్తాయి. ఎందుకనంటే పరీక్షలు కూడా కఠినంగా వస్తాయి, కానీ మనందరికీ తెలుసు సర్వశక్తివంతుడైన బాబా మనతో ఉన్నారు. మనం కూడా స్వయంగా ఒక శక్తి స్వరూపం, ఒక గొప్ప తాత్విక శక్తి. బాబా మనకు మన అంతర్గత శక్తిని గుర్తు చేశారు. ఇంత పొడవు వెడల్పు ఉన్న ఈ శరీరాన్ని అసలు కంటికే కనబడని ఒక చిన్న నక్షత్రం లాంటి ఆత్మ నడిపిస్తుంది. నా ఆత్మను మీరు చూస్తున్నారా? అది కంటికి కనిపించదు, కానీ అంత పెద్ద శరీరాన్ని అది తన ఆధీనంలో ఉంచుకుని నడుస్తుంది. ఎన్నెన్నో పనులను చేయిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో జన్మల నుండి అదే ఆత్మ వేరు వేరు శరీరాలను ధరిస్తూ కర్మలు చేస్తుంది. మరి ఇందులో తక్కువ శక్తి ఉందా? అపారమైన అద్భుతమైన శక్తి దీని లోపల ఉంది. ఆత్మ స్వయంగా ఎంతో శక్తివంతమైనటువంటిది. మన తండ్రి కూడా సర్వశక్తివంతుడు. అందుకే బాబా చెప్తారు మీరు మీ బిందు స్వరూపంలో స్థిరపడండి. ఎందుకు? ఆయన మనకు రోజు పదే పదే పాఠాన్ని చదివిస్తారు. మీ స్వస్థితిలో స్థిరమై బాబాను గుర్తు చేసుకోండి. బాబా చెప్పారు భవిష్యత్తులో ముందుకు వెళ్తే కొద్ది ఇటువంటి ఆత్మలను ఉద్ధరించే సేవ కూడా మీరే చేయాల్సి ఉంటుంది. కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం మాత్రమే కాదు, అటువంటి ఈవిల్ సోల్స్కి కూడా కళ్యాణం చేకూర్చడం, వాటిని ఉద్ధరించడం, ఈ సేవ కూడా మీరే చేయాలి. యోగం చేయండి అటువంటి ఆత్మల కోసం. మన యజ్ఞంలో కూడా చాలామందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఈవిల్ సోల్స్ వచ్చేవి, అప్పుడు వారిని ముందుకు కూర్చోబెట్టుకుని యోగం చేయించేవారు. అలా మెల్లమెల్లగా క్రమక్రమంగా వాటి నుండి ఆ ఆత్మలు విముక్తి పొందాయి. అయితే భక్తి మార్గానికి సంబంధించిన ఒక ఉదాహరణ నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. అది మీకు చెప్తాను. మా చిన్నతనం నుండి మా పొరుగున ఉన్నవారు బ్రాహ్మణులు కావడంతో వారు నిత్యం గాయత్రి మంత్రం జపించేవారు, హవనం చేసేవారు. ఒకసారి వారి ఇంటికి ఒక చుట్టం వచ్చారు. ఆమెలో ఒక ఈవిల్ సోల్స్ వచ్చేది. వీరు నిత్యం గాయత్రి మంత్రం జపిస్తారని, హోమం చేస్తారని తెలిసి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చారు. ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు గాయత్రి మంత్రం ఉచ్చరింపచేశారు. ఆమెతో గాయత్రి మంత్రం ఉచ్చరింపచేశారు. ఒక మాలనిచ్చి నువ్వు ప్రతిరోజు ఇన్నిసార్లు గాయత్రి మంత్రం జపం చేయని చెప్పారు. కానీ ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ మంత్రాన్ని అస్సలు పలకలేకపోయేది, అస్సలు ఉచ్చరించడమే సాధ్యమయ్యేది కాదు. మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా పలికేది, కానీ సొంత ఇంటికి వెళ్ళగానే ఒక ముక్క కూడా
ఉచ్చరించలేకపోయేది. ఆ తర్వాత ఆమెలోకి ఆ ఈవిల్ సోల్స్ వచ్చినప్పుడు దాన్ని అడిగితే అది చాలా చెప్పింది. వీరి ఇంటికి నేను వెళ్ళలేను, అక్కడికి నేను ఉండలేను. అందువల్లే ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఆ మంత్రాన్ని పలకగలిగేది. ఆ ఈవిల్ సోల్స్ ఇంకా ఏం చెప్పేదంటే, ఈ కుటుంబంలోని సభ్యులందరూ గాయత్రి మంత్రం జపించేవారు. వీరు దారిలో వెళ్తుంటే ఆ దారి పక్కన చెట్లపై ఉండే మేము కూడా పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. మేము అక్కడ నిలబడలేము అని చెప్పింది. అక్కడ గాయత్రి మంత్రం చదవడం వల్ల, ఒక గాయత్రి మంత్రానికి ఇంతటి శక్తి ఉంటే అక్కడ సర్వశక్తివంతుడైన బాబా మనకు తోడుగా లభించారు కదా. బాబా చిత్రం మనకు లభించింది. పిల్లలు, మీరు నిశ్చింతంగా ఉండండి, ప్రతి క్షణం నేను మీకు తోడుగా ఉన్నానని బాబా చెప్పారు. బస్ ఈ అనుభూతిని ప్రతి క్షణం కలిగి ఉండండి. బాబా నా తోడుగా ఉన్నారు, నా తల వెంట్రుక కూడా ఎవరు తాకలేరు. మన దగ్గర యోగం అనే కవచం, ఒకవేళ యోగశక్తి ఉంది, మనల్ని ఏది తాకలేదు. ఏ దుష్టశక్తి మనల్ని ప్రభావితం చేయలేదు. దాని ప్రభావం మనపై పడదు. ఈ దృఢమైన నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి నెగిటివ్ లేక దుష్ట శక్తుల నుండి మనం సురక్షితంగా ఉంటాము. మరియు బాబా చెప్పారు కదా, మీ శక్తులను ఎంతగానో పెంచుకోండి అని. దానికోసం బాబా మనకు ఒక సూచన ఇచ్చారు. మీరు మీ సమయాన్ని, సంకల్పాలను మరియు మాటలను చాలా ఎక్కువగా పొదుపు చేయండి. వాటిని వీలైనంత ఎక్కువగా దాచి ఉంచండి. అప్పుడు మాత్రమే మన సంకల్పాల్లో, మన మాటల్లో ఆ సూక్ష్మమైన శక్తి అనేది ఏర్పడుతుంది. ఆ శక్తి ద్వారానే ఎదురుగా ఉన్న ఆత్మకు ఉద్ధరణ, కళ్యాణ, ముక్తి లభిస్తాయి. అలాంటి ఈవిల్ సోల్స్ కూడా స్వయంగా తాము విముక్తి పొందాలని కోరుకుంటాయి. కానీ వాటిని విముక్తి చేసేవారు కూడా కావాలి. కాబట్టి ఈ సూక్ష్మమైన సేవను కూడా మనం చేయాల్సి ఉంటుంది. అందుకే బాబా చెప్పారు, ఈ శక్తుల్ని చాలా ఎక్కువగా పొదుపు చేసి దాచుకోండి. అప్పుడు మీ శక్తి ఎంతో పవర్ఫుల్గా మారుతుంది. కాబట్టి ఇది అంతిమ సమయం యొక్క దృశ్యం. అలాగే మరియు ఇప్పుడు మీ శక్తి ఎంతో పవర్ఫుల్గా మారుతుంది. కాబట్టి ఇది అంతిమ సమయం యొక్క దృశ్యం. మరియు అంతిమంగా మన ఈ సూక్ష్మ శక్తుల్ని పెంచుకోవడమే మన యొక్క అసలైన తయారీ. ఓం శాంతి.